చేతగానితనంగా మేము భావిస్తున్నాము. సతీష్ కుమార్ హత్య ఈ ప్రభుత్వానికి సిగ్గు. ప్రభుత్వము వెంటనే ఈ యొక్క హత్య పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఒక పోలీస్ ఆఫీసర్కే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం మరి సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘము ప్రశ్నిస్తుంది. మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో బీసీలంతా ఏకం చేసేసి పార్లమెంటులో వారి యొక్క గళాన్ని ఈ యొక్క హత్య పైన వినిపించేట్టుగా మేము కృషి చేస్తాము. మరి ప్రజా పోరాటాలకు కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హత్యను ఖండిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సార్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. సతీష్ కుమార్ సార్ ఒక బీసీ బిడ్డ. బీసీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ అధికారంగా ఎదిగి ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు. ఒక పోలీసు అధికారంకే అన్యాయం జరిగితే ఒక సామాన్యంగా ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఒక పోలీస్ అధికారి చనిపోతే సిబిఐ వాళ్ళు కానీ ఇంటెలిజెంట్ రిపోర్టర్లు కానీ ఏం చేస్తున్నారు? ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంది. తరతరాలుగా బీసీ బిడ్డలు అన్యాయం జరుగుతుంది, నష్టపోతున్నారు. కావున మీరు ఏం చేస్తున్నారు? వెంటనే సతీష్ కుమార్ సార్ ఫ్యామిలీకి చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.